జో డరేగా సో మరేగా అని చెప్పి హిందీలో అంటారు. ఎవడైతే భయపడ్డాడో వాడు మరణించినట్టే. సో ఇవాళ ఇరాన్ మీకు ఫైట్ ఫార్ ద సర్వైవల్ అంటే మాకు ఇది అంతిమ పోరాటం, డూ ఆర్ డై. చూడండి ఎన్ని రకాలుగా దీన్ని చెప్పొచ్చు అంటే అస్సలు భయపడడం లేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి, అమెరికా వాడి వద్ద కూడా, అంటే ప్రపంచంలో హయ్యెస్ట్గా న్యూక్లియర్ వెపన్స్ అమెరికా వద్ద సెకండ్ పొజిషన్లో. మరి వాళ్ళు తలచుకుంటే ఇరాన్ మీద అణు అస్త్రము ప్రయోగించవచ్చు. మరి భయపడుతున్నారా? అస్సలు భయపడడం లేదండి, ఫియర్లెస్గా ఫైటింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, వీళ్ళు అమెరికాకు కలిగిస్తున్న డ్యామేజ్ అంటే ట్రంప్ కలలో కూడా ఊహించని ఒక విషయం. అంటే అతను ఊహించినా ఇప్పుడు అతనికి పోయేదేం లేదు కదా. ఇప్పుడు ట్రంప్కో అతని ఫ్యామిలీకో ఏ నష్టమూ కలగదు కదండి, ట్యాక్స్ పేయర్స్ డబ్బే పోతుంది. సో అతనికి ఎటువంటి కన్సర్న్ ఉండదు. కానీ మీకు ఇవాళ అమెరికాలో ఈ ధనవంతులు ఉంటారు చూసారా, ముఖ్యంగా మిలిటరీ కాంప్లెక్స్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అంటే మీరు ఆయుధాలు తయారు చేస్తారు, అమ్ముకుంటారు, అంతవరకే. డ్యామేజ్ అనేది జరిగితే ఎవరు ఒప్పుకోరు. ఇవాళ అమెరికాలో ఉండే వెల్తీయెస్ట్ పర్సన్స్ అంతా ఇదే మాట్లాడుతున్నారు. మనము యుద్ధమని భయపెడతామే తప్ప రియల్గా యుద్ధానికి వెళ్ళి ఇలా నష్టపోము కదా. ఎంత చెత్త నిర్ణయం ట్రంప్ తీసుకున్నాడు, ముందు వీడిని ఇంటికి పంపించేయండి. ఇది అమెరికాలో ఉండే ఎలైట్ వర్గము మాట్లాడుతున్న విషయం. ఎవ్వరికీ నచ్చడం లేదండి. ఎందుకు అంటే ఆయిల్ ప్రైసెస్ అనండి, గ్యాస్ ప్రైసెస్ అనండి, టోటల్గా ప్రజలలో ఒక రకమైన అశాంతి. అమెరికాలో ఇది క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళకి అసలు నచ్చలేదు ఈ యుద్ధము అనే దాన్ని, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. చెప్పాను కదా, 68% ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ వార్నింగ్ ఎయిర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అని అంటారండి. అంటే ఒక విమానం ఉంటుంది, దీనికి అతి శక్తివంతమైన రేడార్లు ఉంటాయి. దీని పని ఏమిటి? ఇందులో ఆయుధాలు ఉండవండి, కానీ తన ఫైటర్ జెట్స్కి ఎక్కడ నుంచి శత్రువు వస్తున్నాడు, ఎలాంటి విమానముతో వస్తున్నాడు, డ్రోన్లు వాడుతున్నాడా, మిజైల్స్ వస్తున్నాయా, కంట్రోల్ రూమ్కి ఇది క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. అంటే ఆ సిగ్నల్స్ ఇస్తుంది. ఇది చాలా చాలా క్రిటికల్. మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్లో మాత్రమే ఇలాంటి ఒక ఆయుధం ఉంటుంది. మనము మీకు గుర్తుందో లేదో, ఆపరేషన్ సింధూర్లో ద హయ్యెస్ట్ లాంగెస్ట్ స్కై కిల్ అంటారు. పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని మనము 315 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు S-400 వాడి కూల్చాం. చూడండి, S-400 వాడాం. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇదే పని చేసి చూపించారండి. అంటే మీకు సౌదీ అరేబియాలో ఉండే మీకు వాళ్ళ ఎయిర్ బేస్ చాలా చాలా పెద్దది. అమెరికా యొక్క అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అంతా కూడా వాళ్ళు ఇక్కడే డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ ఉండే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో దీనిని ఇరాన్ వాళ్ళు కూల్చేరండి. దీనిని ఇప్పుడు రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ దెబ్బ ఉంది చూసారా, మీకు జెలెన్స్కీ చెప్తున్నాడు, ఏమండి ఇది ఇరాన్ చేస్తున్న పనులు కానే కాదు, రష్యా వాళ్ళు, పుతిన్ గారు పని కట్టుకొని ఈ పని చేస్తున్నాడు, మీరు ముందు రష్యాను శిక్షించాలి అంటాడు కదా. అంటే లేదండి, వాస్తవాలు ఉన్నాయి, భీకరమైన వాస్తవాలు. ఇప్పుడు పుతిన్ యొక్క మైండ్ని చూశారు అనుకోండి, క్లియర్గా ఇరాన్కి చెప్తున్నాడు. అంటే వార్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారండి రష్యా వాళ్ళు, మేము ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళాల్సిన అవసరమే లేదు, వాళ్ళ వద్ద వీళ్లను ఎదిరించడానికి కావలసిన ఆయుధాలు ఉన్నాయి, ఇరానే ఇరు దేశాలు ఇజ్రాయెల్ అమెరికాను చూసుకోగలరు. అంటే ఎంత ధీమా ఉంటే, ఎంత ధైర్యము ఉంటే, మీకు ఎలాంటి డేటా ఉండాలి, ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, వీటిని పెట్టుకొని వీళ్ళు అమెరికా ఇజ్రాయెల్ను ఎలా ఎదిరించగలరు. రష్యా దగ్గర క్లియర్ కట్ ఈ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మరి రష్యా ఇవాళ చేస్తున్నదల్లా ఏమిటి? వాళ్ళ పవర్ఫుల్ శాటిలైట్స్ను పెట్టుకొని అమెరికా ఇజ్రాయెల్ యొక్క అతి ముఖ్యమైన అసెట్స్, వాళ్ళ బిల్డింగులు, వాటి లొకేషన్స్, ఎంత దూరము ఏ ఆయుధముతో కొడితే పూర్తిగా ధ్వంసము చేయగలము, ఈ డేటాను రష్యా వాళ్ళు ఇరాన్కి ఇస్తున్నారండి.
ఇంతే. కానీ ఇక్కడ పుతిన్ మైండ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మీకు పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఎర్లీ ఎయిర్బార్న్ వార్నింగ్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా. సో ఇప్పుడు మన వాళ్ళు ఒక మిసైల్ వాడి దాన్ని ధ్వంసము చేశారు. ఒకవేళ మీకు ఈ విమానము అమెరికా వాడికి చెందింది అనుకోండి, లేదా చైనా వాడికి చెందింది, ఓకే, అందులో ఉండే రేడార్స్ కూడా చైనా వాడిది అనుకోండి, రేపు మీరు దీనిని ఎక్కడ అమ్ముతారండి? ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడుతున్నారు అవర్ బ్యూటిఫుల్ బర్డ్స్ అంటే ఏంటి, F-35 గురించి చెప్తున్నాడు ఆయన. ఇవాళ రండి అవర్ బ్యూటిఫుల్ బర్డ్స్ అని చెప్పి మీరు నాటో దేశాలకు చెప్పండి, పోరా చెత్త అంటారు. అవి ఒట్టి బర్డ్సేరా, విమానాలు కావు. బర్డ్స్ నువ్వు గన్ షాట్ పెట్టి నువ్వు ఇలా నేలపాలు చేయొచ్చు, అలాగే ఉంది నీ విమానాలు. ఎంత చెప్పావు, ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసి మాకు అంటగట్టావు. ఇవాళ ఈరాన్ వాళ్ళని ఎదిరించలేకపోతుంది. ఇవా నీ ఫేమస్ F-35 విమానాలు. అయ్యా బాబు, ఎవరు ఈ ఫైటర్ జెట్స్ కొనకండి, నాటో వాళ్ళే చెప్తారండి. ఇప్పుడు మనల్ని తీసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిడేటర్ డ్రోన్స్ అని అంటాం కదా, 31 డ్రోన్స్ మనము ఏకంగా 32,000 కోట్లు పెట్టి కొనాలి. 2024 నుంచి కూడా అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా డీల్ ఉంది. ఫైనల్గా అక్టోబర్ 2025 అంటే ఈ టైంలో భారత్ పైన 50% టారిఫ్ ఉందండి. అయినా కూడా 2024 నుంచి నెగోసియేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మన ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్టోబర్ 2025లో ఫైనల్గా మనం అగ్రిమెంట్ వేసాం. అంటే 31 ప్రిడేటర్ డ్రోన్స్ మనకు రావాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటండి, టోటల్గా క్యాన్సిల్ చేస్తున్నాం, వద్దు అంటున్నాం. 32,000 కోట్లు పెట్టుకొని అవసరమైతే మేము S-400 కొనుక్కుంటాం కదా. దాని పనితనాన్ని ప్రపంచమే చూసింది. ఫర్ ద ఫస్ట్ టైం మనమే వాడామండి. రష్యా వాళ్ళు కూడా వాడలేదు, మనమే వాడాం. మనము వాడి దీని పనితనం ఏంటో ప్రపంచానికి చూపించాం. అలాంటిది ఇంకొక 2-3 బ్యాటరీస్ కొనుక్కుంటామండి. S-400 మాకు ఉపయోగము. ఈ ప్రిడేటర్ డ్రోన్స్ దేనికి పనికిరాదు. అసలు ఈరాన్ వాళ్ళు పక్షులను ఇలా ఎలాగైతే అవి వాటిని రాలగొడతారో, పక్షులను ఎలా కాల్చి బూడిద చేస్తారో అలాగ మీ యొక్క ప్రిడేటర్ డ్రోన్స్ అక్కడ పడిపోతున్నాయి కదా. ఏకంగా $4 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు నష్టమండి. అమెరికాస్ వరల్డ్ ఫేమస్ వెపన్స్ ఈరాన్ని ఎదుర్కోలేకపోతున్నాయి. సో ఇప్పుడు ఏమైందండి, చైనా వాడికి పట్టిన గతే అమెరికా వాడికి కూడా పట్టింది. వీడు ఇప్పుడు ఈ ఆయుధాలను అమ్ముకోవాలని ఎక్కడికి వెళ్ళినా అవేం పనిచేయడం లేదండి. ఈరాన్నే ఎదుర్కోలేకపోయారు. ఎందుకండి మాకు ఈ ఆయుధాలు? వరల్డ్ లెవెల్లో అందరూ అడుగుతారండి. తైవాన్ లాంటి దేశం 13 బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి ఈ చెత్తను కొనుక్కున్నాము, దేనికి ఇది ఉపయోగపడుతుంది? సౌత్ కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరూ ఇదే ఫీల్ అవుతున్నారు. నువ్వు అమ్ముకుంటున్నావు, మాకు ఏ ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, నీ ఆయుధాలు మమ్మల్ని కాపాడలేకపోతుంది. ఈ నిజాన్ని పుతిన్ గారు మాస్కోలో కూర్చొని ప్రూవ్ చేశాడండి. ఇదే జరిగింది. సో ఈరాన్ అనబడే అస్త్రాన్ని వాడి ఆయన ఎంత పెద్ద గేమ్ ఆడాడు అంటే టోటల్గా అమెరికాను ఎక్స్పోజ్ చేసేసాడు. ఇదే జరిగింది. కాబట్టి ఇవాళ అమెరికాకు జరిగిన నష్టము అన్నప్పుడు ఇదేదో ఈరాన్కి ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అనుకుంటే కాదండి. డైరెక్ట్గా రష్యా వాళ్ళు ఆడుతున్న అతిపెద్ద ఆట. ఇందులో అమెరికా ఇజ్రాయెల్ చిక్కుకుపోయారు. సో కాబట్టి రియల్ యుద్ధము ఈరాన్ది కాదు, రష్యా అమెరికా మీద చేస్తున్న యుద్ధం ఇది. మరి మీకు ఈ విషయం అర్థమయ్యిందా? అసలు పుతిన్ మైండ్ని మీరు అర్థం చేసుకున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.